ఒక తండ్రి చట్టాన్ని చేతిలోకి తీసుకొని తన బిడ్డకి న్యాయం చేయాలని చెప్పి కువైట్ నుంచి వచ్చి మర్డర్ చేశాడు. మర్డర్ చేయడం అనంటే అది చాలా దారుణమైన విషయం. అలానే ఇక్కడ సిస్టమ్ ఫెయిల్ అవ్వడం అంటే కూడా ఇంకా దారుణమైన విషయం. అసలు ఆ సిస్టమ్ ఫెయిల్ అవ్వడం వల్లనే నేను ఇక్కడి వరకు రావాల్సి వచ్చి ఈ పని చేయాల్సి వచ్చింది అని చెప్పాడు. తన రీజన్స్ అండ్ తన వాదన అంతా కూడా ఒక వీడియో రూపంలో యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాడు. డిసెంబర్ 7వ తేదీన అన్నమయ్య జిల్లా ఒంబులంపల్లి మండలం కొత్తమంగళంపేటలోని ఆంజనేయులు. తన వయసు 59 ఏళ్ళు. ఈయన ఒక వికలాంగుడు కూడా. ఇంటి ఆవరణలో తాను నిద్రిస్తున్న సమయంలోనే తెలియని వ్యక్తులు తన తలపై రాడ్డుతో కొట్టి చంపేశారు. అనుమానాస్పద మృతి అని లోకల్ పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇలా పోలీసులు నిందితుడు ఎవరు అని చెప్పి ఆరాధిస్తుండగానే నిందితుడు అదే ఒంబలంపల్లికి చెందిన కొత్త ఆంజనేయులు ప్రసాద్ అనే ఒక వ్యక్తి వీడియోని పోస్ట్ చేశారు. ఆ వీడియోలో చాలా ఎమోషనల్ గా అండ్ తన ఆవేదనను మొత్తం కూడా తెలిపాడు. అసలు ఏం జరిగింది అని తెలుసుకోవాలి అనుకుంటున్నారా? కింద వీడియో ఉంది, క్లిక్ చేసి చూసే.